బైబిల్లో మనకు ఎన్నో అద్భుతమైన చరిత్రలు తెలుసు. కానీ ఒక చిన్న కోరిక ఒక మనిషి ప్రాణాన్ని తీస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? అది ఒక సొంత అన్నను తమ్ముడు వధించేలా చేసిన ఆ వింత కోరిక ఏంటి? రాజైన దావీదుకు సేవ చేసిన ఒక సుందరి ఇజ్రాయేలు సామ్రాజ్యంలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టించిందో మీకు తెలుసా? ఈరోజు మనం 1వ రాజుల గ్రంథం 1 మరియు 2 అధ్యాయాల్లోని ఆసక్తికరమైన అదోనియా అబీషగు ఉదంతం గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో మీరు ఊహించిన ట్విస్ట్లు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్తే, ఇజ్రాయేలును గడగడలాడించిన సింహం లాంటి రాజైన దావీదు ఇప్పుడు వృద్ధుడయ్యాడు. ఎంతగా అంటే ఎన్ని దుప్పట్లు కప్పినా ఆయనకు చలి ఆగడం లేదు. అప్పుడు సేవకులు ఒక ఆలోచన చేశారు. దేశం మొత్తంలోకెల్లా అత్యంత సౌందర్యవతి అయిన ఒక చిన్నదాన్ని వెతికి రాజుకు సేవ చేయడానికి తీసుకువచ్చారు. ఆమె పేరే అబీషగు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, ఆమె బహు చక్కనిది. ఆమె రాజుకు పరిచర్య చేస్తూ ఆయనకు వెచ్చదనాన్ని ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ గమనించాలి. దావీదు ఆమెను కూడలేదు. అంటే ఆమె కేవలం సేవకురాలిగా ఒక నర్సులా మాత్రమే ఉంది. కానీ సాంకేతికంగా ఆమె రాజు అంతఃపుర స్త్రీగా పరిగణించబడింది. ఇదే అసలు చిక్కు తెచ్చిపెట్టింది. దావీదు మరణించిన తరువాత సొలొమోను రాజు అయ్యాడు. కానీ దావీదు పెద్ద కుమారుడైన అదోనియాకు రాజు అవ్వాలని ఆశ ఉండేది. అది కుదరలేదు. అయితే అదోనియా ఒక ప్రమాదకరమైన ప్లాన్ వేశాడు. ఆయన నేరుగా సొలొమోను తల్లి అయిన బత్షెబా దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఏమన్నాడో తెలుసా? అమ్మా, ఈ రాజ్యం నాదే కావాల్సింది. ఇజ్రాయేలీలందరూ నన్నే రాజుగా చూడాలనుకున్నారు, కానీ దేవుని చిత్తం వల్ల అది నా తమ్ముడికి దక్కింది అంటూ సానుభూతి మాటలు పలికాడు. బత్షెబా నమ్మింది. అప్పుడు అసలు కోరిక బయటపెట్టాడు. నాకు ఆ షూనేమీయురాలైన అబీషగును ఇచ్చి పెళ్లి చేయించు అని అన్నాడు. బత్షెబా అమాయకంగా సొలొమోను దగ్గరకు వెళ్ళింది. కొడుకు తల్లికి ఎదురు వెళ్ళి నమస్కరించి తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. తల్లి, నీ మాట కాదనను, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆమె అడిగింది, నీ అన్న అదోనియాకు అబీషగును ఇచ్చి పెళ్లి చేయి అని అడిగింది. ఫ్రెండ్స్, ఈ మాట వినగానే సొలొమోనుకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందుకు? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తమ్ముడికి అంత కోపం ఎందుకు రావాలి? ఇక్కడే ఉంది అసలు పొలిటికల్ ట్విస్ట్. ఆ కాలపు ఆచారాల ప్రకారం ఒక రాజు యొక్క భార్యను లేదా ఉపపత్నిని ఎవరైనా వివాహం చేసుకుంటే దానికి అర్థం ఏంటంటే వారు సింహాసనం మీద హక్కు కోరుతున్నారు అని అర్థం. సొలొమోనుకు అదోనియా మనసులో ఉన్న కుట్ర అర్థమైపోయింది. అందుకే సొలొమోను తన తల్లితో ఏమన్నాడో తెలుసా? అబీషగును మాత్రమే అడగడం ఎందుకు? నా అన్నే కదా, అతని కోసం రాజ్యాన్ని కూడా అడుగు అని ఎద్దేవా చేశాడు. సొలొమోనుకు అర్థమైంది ఏంటంటే, 1, అదోనియాకు ఇంకా రాజ్యం మీద ఆశ చావలేదు. 2, అబీషగును పెళ్లి చేసుకొని తండ్రి వారసత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల మద్దతు కూడగట్టాలని చూస్తున్నాడు. 3, ఇది అదోనియా ఒంటరిగా చేస్తున్న పని కాదు. దీని వెనుక యోవాబు, అబ్యాతారుల కుట్ర కూడా ఉంది. సొలొమోను ఇక ఆలస్యం చేయలేదు. యెహోవా జీవము తోడు, అదోనియా తన ప్రాణానికే ముప్పు తెచ్చుకున్నాడు అని శపథం చేశాడు. వెంటనే బెనాయాను పంపి అదోనియాను చంపించాడు. ఈ చరిత్ర ద్వారా మనం నేర్చుకోవాల్సిందేంటి? దేవుడు ఒకరికి బాధ్యతను అప్పగించినప్పుడు, అంటే సొలొమోనుకు రాజ్యాన్ని అప్పగించాడు కదా, అలా ఒక బాధ్యతను అప్పగించినప్పుడు దానిని అడ్డదారిలో దక్కించుకోవాలని చూస్తే నాశనం తప్పదు. అదోనియా వినయంగా ఉన్నట్లు నటించాడు, కానీ లోపల కుట్ర దాచుకున్నాడు. పాపం ఎప్పుడు దాగి ఉండదు సుమా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదోనియా చేసిన పని సరైనదేనా, లేక సొలొమోను తీసుకున్న నిర్ణయం కఠినమైనదా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని బైబిల్ రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.